సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈ రోజు అయితే ఈ వీడియోలో గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను, అది కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ కాంపోజిషన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక వీడియో అనేది ఇంపోర్ట్ చేద్దాం. సో డెస్క్టాప్ పైన ఉంది వీడియో. ఇప్పుడు ఒక వీడియో ఇక్కడ టైమ్ లైన్ పైకి అయితే డ్రాగ్ చేయండి. సో ఇది ఎస్, స్కేల్ అయితే డిక్రీజ్ అయితే చేస్తున్నాను. సో స్కేల్ అనేది డిక్రీజ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక కాంపోజిషన్ అనేది క్రియేట్ చేయండి. సో కాంపోజిషన్ అండ్ ఇక్కడ ఓకే చేయండి. సో ఓకే చేశాక ఇక్కడ కాంప్ 2 పైకి అయితే వచ్చి డబుల్ క్లిక్ అయితే చేయండి. సో డబుల్ క్లిక్ చేశాక మళ్ళీ అయితే ఇంపోర్ట్ అయితే చేయండి. సో ఇంపోర్ట్లో మనకి ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఉంటుంది అన్నమాట. సో అదైతే మనం ఇంపోర్ట్ అయితే చేద్దాం. సో గైస్ ఇదే మన గ్రీన్ స్క్రీన్ వీడియో. సో ఇంపోర్ట్ అయితే చేశాను. సో ఇంపోర్ట్ చేశాక ఇక్కడ ఇలా డ్రాగ్ చేయండి. సో స్కేల్ మీకు అడ్జస్ట్ చేయాలనిపిస్తే అడ్జస్ట్ అలా చేసేయండి. సో స్కేల్ అనేది అడ్జస్ట్ చేశాక ఇప్పుడు మనం ప్రీసెట్స్లోకి వచ్చి కీ లైట్ అని ఉంటుంది చూడండి. సో కీ లైట్ ఉన్నది చూడండి ఇక్కడ. సో ఇది ఇలా డ్రాగ్ చేయండి, మన వీడియో పైకి అయితే డ్రాగ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ కలర్ పికల్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ఇలా ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేశాక మళ్ళీ మనం అయితే ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం. సో కాంప్ 1కి అయితే వచ్చేస్తారు. సో ఈ కాంపోజిషన్ 2ని అయితే ఇలా డ్రాగ్ చేయండి. సో దీనిపైన అయితే ప్లేస్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూడండి మన వీడియో అన్నది చూడండి ఇలా డ్రాగ్ చేస్తున్నాను. సో ఇలా డ్రాగ్ చేశాక చూడండి ఎక్కడ మన గ్రీన్ స్క్రీన్ అన్నది కనిపించట్లేదు. సో ఇలా మనం అయితే గ్రీన్ స్క్రీన్ అనేది సింపుల్ స్టెప్స్తో మనం రిమూవ్ అయితే చేసేయచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.